షాబీర్ పాష గారు దేవుడు అసంటోడు, దేవుడే. ఎన్ని బీద వాళ్ళకు చాలా చాలా పనులు చేసి పెడతాడు. ఎవరు ఎన్ని అన్నా కూడా నమ్మకూడదు, మంచివాడు. నమస్తే అండి. మా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సాంబశివరావు గారు మంచి ఎమ్మెల్యే అండి. మాకు కావాల్సిన పనులన్నీ చేస్తున్నారు. మళ్ళీ అలాగే షాబీర్ పాషా గారు కూడా మళ్ళీ వాళ్ళే గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షాబీర్ పాషా సార్ మీద ఎన్ని చెప్పినా నమ్మొద్దు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేసినట్టు సార్ని బదనం చేస్తాడు. ఆయన బీదలకి సాధలకి సాయం చేస్తాడు. ఏ లీడర్లు పదవులు అవసరం లేదు. ఒక్కరు వెళ్ళినా ఆయన న్యాయం చేసే మంచి సారు, దేవుడు లాంటివాడు. షాబీర్ పాషా ఎమ్మెల్యే గారు మంచోళ్ళు. మేము వాళ్ళ ద్వారా ఈ షాపు చాలా మంచిగా నడుపుతున్నాం. ఇప్పుడు ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కోనంనేని సాంబశివరావు గారు మన కొత్త నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. బైపాస్ రోడ్డు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, విలేజ్లలో వీటిలో కానివ్వండి, ఇంకా చాలా రకాల అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు తోడుగా షాబీర్ పాషా చిన్నప్పటి నుండి కష్టపడి ఆయనతోటే ఉంటూ ఆయనతోటి చిన్నప్పటి స్టూడెంట్ లీడర్గా ఎంతో ఎదిగారు. కాబట్టి ఆయన మీద లేనిపోని అన్ని కూడా షాడో అని ఇది అని అదని చేస్తున్నారు. ఎందుకంటే పనులున్న చెట్టుకే రాళ్ల దెబ్బ అని ఆయనకు ఎంత చేసినా ఏది చేసినా కానీ ప్రజలు ఎవరు నమ్మరు, ఏమీ కాదు. ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యక్తి చాలా మంచిగా పొద్దున్న లేస్తే పేదల కోసం ఎంత రిస్క్ అయినా కానీ పేదల కోసం చాలా చేస్తున్నారు. దీని విషయంలో ఎవరెన్ని చేసినా ఎవరెన్ని అన్నా కానీ ఇది అంతా రాజకీయమే. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని విషయంలో ఆయనను ఏదో చెయ్యాలి, బురద జల్లాలి అనేది అనుకుంటున్నారు. పనుల్లో ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, దాని విషయంలో ఏం కాదు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎక్కడైనా బతకొచ్చు. ఎక్కడ ఇండియాలో ఈ కొత్తోడు నుండి పోయి నువ్వు ఢిల్లీలో బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, పోయి అమలాపురంలో బతకొచ్చు, చెన్నైలో బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. మారుబాటిలో ఇక్కడ బతకొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పడం అనేది ఇది తప్పు. దీన్ని మేము తీవ్రంగా మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, దళిత సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మారుబాడీలనే వాళ్ళని టార్గెట్ చేయొద్దు, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. దాని విషయంలో ఎవరిని ఏమనొద్దు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఏమనంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే షాబీర్ పాషా మీదకి వచ్చిన, ఎమ్మెల్యే గారి మీదకి వచ్చిన దాన్ని కూడా అందరి విషయంలో దాన్ని ఎవరేమనుకున్నా కానీ అది ఒక రాజకీయంగా భూతకమే తప్ప వేరేదేం లేదు. పన్నున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు. దీని విషయంలో కూడా ఎవరన్నా దీన్ని చేస్తాంటే ఎవరు నమ్మొద్దు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. జై భీమ్, జై అంబేద్కర్. సార్ ఎమ్మెల్యే గారు, మీరు షాబీర్ పాషా చల్లగా ఉండాలా. మేము ఎప్పటికీ మీకే గెలిపిస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం. కొత్తగూడెం సాంబశివరావు గారు ఎంతో కొత్తగూడెం మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నారు. అలాగే షాబీర్ పాషా గారు కూడా బాగానే అభివృద్ధి కార్యాలు చేస్తున్నారు. అంటే మళ్ళా వాళ్ళే ఉండాలని ఎమ్మెల్యే గారు కోనంనేని సాంబశివరావు గారు, షాబీర్ పాషా అన్న గారు మాకు ఎంతో న్యాయం చేశారు. వాళ్ళ అభివృద్ధిని చూడలేక ఎంతోమంది వాళ్ళ ఎమ్మెల్యే గారు వలన, మా షాబీర్ పాషా వలన కడుపు 3 పూటలు అన్నం తింటాను. రోడ్డు పక్కన ఉండేవాళ్ళు మాకు ఏ ప్రాబ్లం లేదు. అంతకుముందు వాళ్ళు వీళ్ళు తీసే అనేటోళ్ళు. ఇప్పుడు ఆయన పుణ్యాన్న ఏ బాధ లేకుండా ఉంది. ఎప్పటికీ ఈయనే గెలిస్తే మేము మా జీవితాంతం సుఖంగా ఉంటుంది. సాంబశివరావు గారు, మన షాబీర్ పాషా గారు వాళ్ళు దేవుళ్ళు. రేపు కావే మళ్ళీ ఎలక్షన్లో కూడా వాళ్ళే రావాలి, వాళ్ళే ఎమ్మెల్యే గారు మంచి లీడరు షాబీర్ పాషా గారు. షాబీర్ పాషా గారు సాధిస్తూ కాదు కానీ మంచి లీడరు. సాంబశివరావు గారు మంచి పనులు చేస్తారు. వాళ్ళ ద్వారా మంచి పనులు, మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సాంబశివరావు, షాబీర్ పాషా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళే గెలవాలా. షాబీర్ పాషా గారు మంచి వర్కర్, మా దేవుడు. మాకు ఏదైనా పేదోళ్ళకి ఏది జరిగినా మంచి చేయడానికి ముందుంటారు. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి చేస్తారు. వాళ్ళ మీద చేసే ఎలిగేషన్స్ మొత్తం తప్పు. గారు షాడో కాదు, మంచి లీడర్ గారు షాబీర్ పాషా గారు.